ఎక్కువ మంది ఉన్నారు కలిసి వచ్చేస్తారు ఒక నిమిషం మనం ఆగిపోయింది సైడ్ రండి పక్కరన్న వాళ్ళు మాట్లాడిస్తే కనపడరు ఎవరున్నా మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిగా మీడియాలో కొద్దిగా అనిల్ గారు ఈ ఫ్యామిలీ ఉంటుంది మీడియా కూడా వచ్చింది అలా మీడియా ఎందుకంటే అన్నీ కలగలిపితే అంటే ఒక ఆవేశం ఒక నిస్వార్థం ఒక అభివృద్ధి గురించి ఇవన్నీ కలగలిపితే మరి అటువంటి ఒక ఇవాళ లేకపోవడం అనేది కేవలం నాకు అలాగే నాకే కాదు అటు పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా ఒక తెలియని లోటు ఎవరు పొడుచలేనిది ఈ లోటు ఆయన ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రకార సానుభూతి తెలియజేసుకుంటున్నాను. సార్ ముఖ్య నేతను కోల్పోయిన కుటుంబానికి మీ సపోర్టు ఉంటుందండి తప్పకుండా. అదే ఆవేశం అదే వాళ్ళ పిల్లల్లో కూడా అనిల్ గారి తెరేమి అయితే వేణు గారి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అదే మార్గంలో నడిచేవాడు, వాళ్ళ తండ్రి మార్గంలోనే పయనించే వాడికి తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు అంటే పార్టీ పరంగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా తప్పకుండా వాడి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. వెంటనే వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకుని అవి తీర్చాలి అనే ఒక ఆవేశం. అప్పుడప్పుడు ఆయన్ని చూస్తున్నప్పుడు నాన్నగారే గుర్తుకొచ్చేవారు. అంటే ఆవేశం, ఏ సమాజానికి మంచి చేయాలి, ఎవరికి ఏం కష్టం వచ్చినా దాన్ని తీర్చాలి అని ఆసుపత్రి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు ఆసుపత్రిని. ఎంతో కార్పొరేట్ హాస్పిటల్ సమానంగా ఆసుపత్రిని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి అసలు మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇటు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో ఆయన అంటే అంటాం మనం ఎంతోమంది పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఆ మహానుభావులు కోవకు చెందిన వాడు వెంకటస్వామి గారు. చాలా ఆయన నా సొంత కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు, అలాగే అంత ఆప్యాయంగా మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మనం ఎంతో ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో
ఇక్కడ నియోజకవర్గంలో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలి అని ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి